హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ అకాడమీ. మనం ప్రీవియస్ సెక్షన్లో డిప్లొమా కెమిస్ట్రీకి సంబంధించి ఫస్ట్ యూనిట్ చూడడం జరిగింది, అటామిక్ స్ట్రక్చర్. తర్వాత సెకండ్ యూనిట్లో కూడా మనం సొల్యూషన్స్ కూడా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఈ రోజు మనము యాసిడ్ అండ్ బేసిస్ అనే టాపిక్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, చాలా సింపుల్ టాపిక్, ఈజియెస్ట్ టాపిక్ మనకు కెమిస్ట్రీలో అన్నిటికంటే కూడా, అన్ని టాపిక్స్ కంటే కూడా ఈజియెస్ట్ టాపిక్ అనొచ్చు దీన్ని మనం. సో ఇది ఒకసారి అయితే చూద్దాం. సో మనం ఒకసారి లాస్ట్ క్లాస్ అయితే రివిజన్ చేసుకున్నాము. సొల్యూషన్స్ గురించి మనం మాట్లాడడం జరిగింది. సొల్యూషన్ అంటే ఏంటి? ద హోమోజీనియస్ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏమి? సో ఏదైతే మనం డివైడ్ చేయలేమో దాన్ని హోమోజీనియస్ మిక్చర్ అంటాము. డివైడ్ చేయగలిగితే దాన్ని హెట్రోజీనియస్ మిక్చర్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ ప్లస్ షుగర్ ఏది? హోమోజీనియస్ సొల్యూషన్. వాటర్ ప్లస్ రైస్ ఏది? హెట్రోజీనియస్ సొల్యూషన్. తర్వాత సొల్యూషన్లో క్లాసిఫికేషన్ కూడా మనం చూడడం జరిగింది. సాచురేటెడ్ సొల్యూషన్, అన్సాచురేటెడ్ సొల్యూషన్, సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్. ఓకే కదా. సో ఇవన్నీ అయితే మనం నార్మాలిటీ అంటే ఏంటి, మొలారిటీ అంటే ఏంటి, ఈ డీటెయిల్స్ అని మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాము. దానికి సంబంధించి ఒకసారి మీరు అయితే ఫస్ట్ టైం విజిట్ చేయడం అయితే మన ఛానల్ని ఒకసారి ప్రీవియస్ కూడా చూడండి. అటామిక్ స్ట్రక్చర్ గురించి చూడండి, సొల్యూషన్స్ గురించి చూడండి. సో మీకు చాలా యూస్ఫుల్గా ఉంది ఛానల్ అనిపిస్తే మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే, ఈ రోజు మన టాపిక్ ఏంది? సాలిడ్స్ అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్. సో ఈ టాపిక్ని అయితే మనం ఈరోజు కవర్ చేసి ట్రై చేద్దాం. సరే, యాసిడ్ అండ్ బేస్. యాసిడ్ అంటే ఏంది, బేస్ అంటే ఏంది? దీనికి నంబర్ ఆఫ్ డిఫరెంట్ బుక్స్లో డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఆథర్స్ కూడా దీన్ని డిఫరెంట్ రకంగా మనకి ప్రజెంట్ చేయడం జరిగింటుంది. సో మీకు ఈజియెస్ట్ వేలో అర్థమైనట్లు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బౌల్లో వాటర్ ఏదో లిక్విడ్ తీసుకున్నాను. సంథింగ్ ఆ లిక్విడ్ ఏదో నాకు తెలియదు. ఒక లిక్విడ్ తీసుకున్నాను ఒక బౌల్లో. సో దాన్ని మనం ఏం చేసామంటే హీట్ చేసినాం. హీట్ చేయడం వల్ల దీంట్లో నుంచి రిలీజ్ అయినాయి. ఏం రిలీజ్ అయినాయంటే ప్లస్ అయాన్స్, మైనస్ అయాన్స్ రిలీజ్ అవుతాయి. అంటే డివైడ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్ తీసుకున్నాం అనుకోండి. వాటర్ హీట్ చేస్తే ఏమవుతుంది? H+ కింద OH- కింద డివైడ్ అయిపోతుంది. దీన్ని మనం ప్రోటాన్ అంటాము, దీన్ని మనం ఎలక్ట్రాన్ అంటాం. ఆర్ H+ అయాన్స్ అంటాం, OH- అయాన్ అంటాం. లేదా ప్రోటాన్, దీన్ని ఎలక్ట్రాన్, ఏ విధంగా చెప్పొచ్చు. లేదంటే హైడ్రోజన్ అయాన్స్ అనొచ్చు అని కూడా అనొచ్చు. సరే, ఓవరాల్గా ఏమంటే ఈ లిక్విడ్ని నేను హీట్ చేసినప్పుడు దీంట్లో ప్లస్ అయాన్స్ అంటే H+తో పాటు ఏదైనా ఉండొచ్చు, OH- తో పాటు ఏదైనా ఉండొచ్చు. అంటే బేసిక్గా మనకు కావాల్సింది ఏమంటే H+, OH-, ఇవి రిలీజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్ని నేను హీట్ చేసినప్పుడు మనకి ఎక్కువ లార్జ్ క్వాంటిటీలో కనుక H+ అయాన్స్ రిలీజ్ అయితే దాన్ని మనం ఏమంటామంటే యాసిడ్ అంటాం. లార్జ్ క్వాంటిటీలో కనుక OH- అయాన్స్ రిలీజ్ అయితే దాన్ని మనం బేస్ అంటాం. అంటే ఒక లిక్విడ్లో H+లో ఎక్కువ ఉంటే దాన్ని యాసిడ్ అని, OH- ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అని అంటాం. అర్థమైంది కదా. సో దాన్ని డిఫరెంట్గా ఎలా చెప్తారంటే, వాట్ ఈస్ యాసిడ్? యాసిడ్ తీసుకుంటే ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ అ లార్జ్ నంబర్ ఆఫ్ H+ అయాన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. లేదు, ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ అ ప్రోటాన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. ద లిక్విడ్ విచ్ ప్రొడ్యూస్ హైడ్రోజన్ అయాన్స్ ఈస్ కాల్డ్ యాసిడ్. ఈ విధంగా డిఫరెంట్ టెక్స్ట్ బుక్స్లో రాయడం జరిగి ఉంటుంది. అంటే ఓవరాల్ కాన్సెప్ట్ అయితే ఒకటే. ప్రోటాన్ అన్న అనొచ్చు, H+ అయాన్స్ అనొచ్చు, హైడ్రోజన్ అయాన్స్ అనొచ్చు, ఏ విధంగా అన్నా కూడా మీనింగ్ ఒకటే కదా. అదేవిధంగా బేస్ అంటే ఏమి? OH- అయాన్స్ అనొచ్చు, OH అనొచ్చు, లేదంటే ఎలక్ట్రాన్స్ అనొచ్చు. ఈ విధంగా మనం డివైడ్ చేసి ఉంటాం యాసిడ్ని, బేస్ని. క్లియర్ కదా ఇంతవరకు? యాసిడ్ అర్థమైంది, బేస్ అర్థమైంది. సరే, ఈ యాసిడ్ని, బేస్ని మనం మెజర్ చేసేకి ఒక స్కేల్ అయితే తీసుకోవడం జరిగి ఉంటుంది. ఆ స్కేల్ని ఏమంటామంటే pH స్కేల్ అంటాం. సో ఇక్కడ చూడండి, దీన్ని pH స్కేల్ అంటాం. pH అంటే ఏం సార్ అంటే ఇంకా పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్పి, అంటే హైడ్రోజన్ క్వాంటిటీని బేస్ చేసుకుని ఒక స్కేల్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అంటే హైడ్రోజన్ అయాన్స్ని బేస్ చేసుకుని ఆ స్కేల్ ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటుంది అంటే 0 నుంచి 14 వరకు ఉండడం జరుగుతుంది. ఈ మిడిల్ వాల్యూ ఎంత ఉంటుంది? అప్పుడు 7 ఉంటుంది. అంటే దాని మీనింగ్. సో దీన్ని మనం సబ్ డివైడ్ చేసుకుంటాం. 0 to 4, 4 to 7, 7 to 10, 7 to 10 పెట్టచ్చు, అంటే 11 కూడా పెట్టచ్చు, మన ఇష్టం అది. 7 to 11, 14 ఈ విధంగా డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే మనకు హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ ఉంటాయో, హైడ్రోజన్ అయాన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి లార్జ్ క్వాంటిటీలో, దాన్ని మనం ఏమంటున్నాం? యాసిడ్ అంటున్నాం. అంటే మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ పోతున్నాము. కాబట్టి ఇక్కడ చూడండి, పాయింట్ ఏమంటే గనక ఇక్కడ నుంచి ఉండేది యాసిడ్, ఈ సైడ్ ఉండేది బేస్. అంటే ఇదంతా యాసిడ్, ఇదంతా బేస్. అర్థమైందా? సో ఈ 7ని దాటింది అనుకోండి, యాసిడ్ అనేది బేస్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే దాని మీనింగ్ ఏమి? ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే 0 దగ్గర ఉందంటే అది స్ట్రాంగ్ యాసిడ్ అని, ఇలా వచ్చే కొద్దీ ఏమవుతుంది? వీక్ అయిపోతూ ఉంటుంది. అంటే మనం దీన్ని సబ్ డివైడ్ చేసుకొని 0 నుంచి 4 వరకు ఉండేదాన్ని మనం ఏమనొచ్చు? స్ట్రాంగ్ యాసిడ్ అనొచ్చా. 4 నుంచి 7 ఉన్నదాన్ని వీక్ యాసిడ్ అనొచ్చా. అంతేనా? అదేవిధంగా 7 నుంచి 11 నుంచి 14 పోయే కొద్దీ ఏమవుతూ ఉంటుంది? బేస్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం స్ట్రాంగ్ బేస్ అనొచ్చా, దీన్ని మనం వీక్ బేస్ అనొచ్చా. అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి నాకు, యాసిడ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి 7 వరకు స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 4 ఉంటే స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 నుంచి 7 ఉంటే వీక్ యాసిడ్ అని అంటాం. 7 నుంచి 11 ఉంటే వీక్ బేస్ అంటాము, 11 నుంచి 14 ఉంటే
స్ట్రాంగ్ బేస్ అంటాం. అర్థమైందా? యాసిడ్ బేస్ దాన్ని మరి సబ్ డివైడ్ చేసుకున్నాం. మనం ఇంతకుముందు దాని డెఫినేషన్ నేర్చుకున్నాము. తర్వాత pH స్కేల్ ద్వారా దాన్ని ఎలా మెజర్ చేస్తామో కూడా మనకు అర్థం చేసుకున్నాం. క్లియర్ కదా ఇవి 2 పాయింట్స్? ఓకే. నెక్స్ట్ మనకు దీంట్లో రావాల్సిన పాయింట్ మీనింగ్ అర్థం కావాల్సిన ఎగ్జాక్ట్ మీనింగ్ అర్థం కావాల్సింది ఏమంటే ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ సొల్యూషన్ అంటే ఏంది? బఫర్ సొల్యూషన్ దానికంటే ముందు ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకుందాం. నేను యాసిడ్ని తీసుకొని వచ్చిన ఏదో ఒక బాత్రూమ్ క్లీన్ చేసేకో లేదంటే ఏదో ఒక దాన్ని మనం హైజీనిక్గా మార్చడానికి కోసం యాసిడ్ని తీసుకొని వచ్చిన. దీని పేరు వచ్చి యాసిడ్. ఈ యాసిడ్లోకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్ట్రాంగ్ యాసిడ్ అనుకుందాం. స్ట్రాంగ్ యాసిడ్ అంటే ఎక్కడి నుంచి ఎంత వరకు ఉంటుంది? స్ట్రాంగ్ యాసిడ్ అంటే 0 నుంచి 4 వరకు ఉంది. నేను స్ట్రాంగ్ యాసిడ్ని కొనుక్కొని వచ్చుకున్నాను. సో ఈ స్ట్రాంగ్ యాసిడ్ని తీసుకొని నేను యూజ్ చేయాలంటే ఫస్ట్ మన హ్యాండ్స్ డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి నేను డైల్యూట్ చేయాలనుకున్నాను. డైల్యూట్ చేయాలన్నప్పుడు ఏం యాడ్ చేస్తాను? నేను వాటర్ని యాడ్ చేస్తాను. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ లిక్విడ్లోకి వాటర్ని యాడ్ చేయడం వల్ల దీని యొక్క ఎసిడిటీ ఏమైతే ఉంటుంది? తగ్గుతా పోతా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి 4 ఉన్నది 4 to 7 మధ్యలో కంటే డౌన్ అయిపోతుంది. దీన్ని మనం ఏమంటాం? వీక్ యాసిడ్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏమంటే యాసిడ్లోకి స్ట్రాంగ్ ఉన్న దానికి వాటర్ని యాడ్ చేస్తే వీక్ అయిపోతుంది. అదేవిధంగా బేస్లోకి కూడా వాటర్ని యాడ్ చేస్తే వీక్ అయిపోతుంది. అంటే దాని మీనింగ్ 0 నుంచి మనం 14 వరకు తీసుకుంటే యాసిడ్కి వాటర్ యాడ్ చేస్తే ఈ డైరెక్షన్లో పోతుంది, బేస్కి వాటర్ యాడ్ చేస్తే ఈ డైరెక్షన్లో వస్తుందని చెప్పచ్చు. అట్లా యాడ్ చేసి ఓవరాల్గా ఎక్కడ ఆగిపోతుంది? 7 దగ్గరకు ఆగిపోతుంది. మరి 7 అంటే ఎవడు? వీడే కదా వాటర్ అంటే H2O అంటే. అర్థమైందా? అంటే ఇక్కడ కొంచెం ఏదో కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంది సార్. ఏమీ కన్ఫ్యూజన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటర్ తీసుకున్నారు, ఈసారి వాటర్ని తీసుకొని హీట్ చేసినారు. దీంట్లో నుంచి ఏ రిలీజ్ అవుతుంది? H+ రిలీజ్ అవుతుంది, OH- రిలీజ్ అవుతుంది. దీనికంటే ఇంకా వేరే ఏమైనా రిలీజ్ అవుతాయా? రిలీజ్ కావు. ఓన్లీ H+, OH-. అది కూడా ఏది ఎక్కువ ఉంటుందంటే 2 ఈక్వల్గా ఉంటాయి. H+ = OH- కదా. H+ = OH- అయింది అనుకుంటే అప్పుడు మనం దాన్ని ఏమంటాం? న్యూట్రల్ అంటాం. అదే కదా వాటర్ అంటే వాటర్ యొక్క pH వాల్యూ ఎంత ఉంటుంది? 7 ఉంటుంది. సో దాని మీనింగ్ ఏమి? H+ ఎన్నైతే ఉంటాయో OH- అయాన్స్ అంతే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ H+ అయాన్స్ ఎక్కువ ఉంటే మనం దీన్ని యాసిడ్ అనేవాళ్ళము, OH- ఎక్కువ ఉంటే దాన్ని బేస్ అనేవాళ్ళం. క్లియర్ కదా పాయింట్ అంతా? ఓకే, అంత బాగానే ఉంది. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చినాం సార్? బఫర్ సొల్యూషన్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినాం. బఫర్ సొల్యూషన్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిక్విడ్ తీసుకున్నారు. ఇప్పుడు దీని పేరు వచ్చి బఫర్ సొల్యూషన్. దీని పేరు బఫర్ సొల్యూషన్. ఈ బఫర్ సొల్యూషన్లోకి ఈ లిక్విడ్లోకి మీరు వాటర్ని యాడ్ చేసినారనుకోండి. ఒకటి ఇదేం కావాలా? యాసిడ్ ఉంటే బేస్ అన్నా కన్వర్ట్ కావాలా, లేదు బేస్ కింద ఉంటే యాసిడ్ కింద కన్వర్ట్ కావాలా, లేదంటే అట్లీస్ట్ 2 కలిపి వాటర్ కింద కన్వర్ట్ కావాలా అట్లీస్ట్ ఇంకా ఫైనల్ కేసులో. అలా జరగకపోతే ఆ లిక్విడ్ని ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. అంటే ఏంది సార్? ఒక లిక్విడ్ తీసుకున్నాను, దాంట్లో వాటర్ యాడ్ చేస్తాను, కానీ ఈ లిక్విడ్ యొక్క ప్రాపర్టీ అంటే pH వాల్యూ ఏమి చేంజ్ కావడం లేదు, ఎట్లుందో అట్లే ఉంది. దాన్ని మనం ఏమంటామంటే బఫర్ సొల్యూషన్ అంటాం. అంటే దీన్ని మనం డైల్యూట్ చేయకపోయినా కూడా దాని యొక్క క్వాలిటీ ఏదైతే ఉందో అంటే pH వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ ఫిక్స్డ్గా ఉంది, వేరీ కావడం లేదు. దాన్ని మనం బఫర్ సొల్యూషన్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి సార్, మాకు క్లియర్గా అర్థమవుతుంది. నథింగ్ బట్ బ్లడ్, రక్తం. సో ఏదైతే బ్లడ్ ఉందో దీన్ని మనం బఫర్ సొల్యూషన్ కింద తీసుకుంటాము. బ్లడ్ యొక్క pH వాల్యూ మనం వాటర్ని యాడ్ చేసినా, ఏది యాసిడ్ యాడ్ చేసినా, బేస్ యాడ్ చేసినా, ఏది యాడ్ చేసినా కూడా దీని యొక్క ఫిజికల్ pH వాల్యూ మాత్రం వేరీ కాదు. కాబట్టి మనం బ్లడ్ని బఫర్ సొల్యూషన్ కింద తీసుకోవచ్చు. అర్థమైంది కదా? సరే, ఇది మనం ఓవరాల్గా రఫ్గా మనం ఒక అవుట్లైన్ అయితే చూసుకోవడం జరిగింది. మనం నెక్స్ట్ క్లాస్లో దీని గురించి అయితే డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకా పెయిడ్ కోర్స్ తీసుకుంటే కనుక మనం అక్కడ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనే మనకి ప్లేలిస్ట్ ఉంది కదా. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక దాంట్లో మీకు ఒక కోర్స్ అనేది ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అని చెప్పి కెమిస్ట్రీకి సంబంధించి. అక్కడ మనం క్వశ్చన్ టు ఆన్సర్ తీసుకుని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇయర్ ఏదైనా క్వశ్చన్ తీసుకొని యాసిడ్ బేస్కి సంబంధించి వచ్చిన క్వశ్చన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఒకసారి అయితే అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మనకి యాసిడ్ అంటే ఏమి, బేస్ అంటే ఏమి, దాని యొక్క క్లాసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత pH వాల్యూ అంటే ఏమి, బఫర్ సొల్యూషన్ అయింది. ఇంత చాలా మనకు ఎగ్జామ్లో మనం అటెంప్ట్ చేసి ఫుల్ మార్క్స్ గ్యాదర్ చేసేకి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ నేను క్లియర్ కట్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ మన క్లాసెస్లో. ఓకేనా?